స్వతంత్ర ఫోకస్. నేను భార్గవి. అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో వరదలు రావటం ఇటీవల ఎక్కువైంది. వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జనజీవనం అల్లకల్లలమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద భీభత్సానికి కజీరాంగా జాతీయ పార్క్ నీట మునిగింది. మృతుల సంఖ్య లెక్క తెలటం లేదు. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉత్తరాఖండ్లో అయితే వరదల కారణంగా శివుడి విగ్రహం నీట మునిగింది. కాగా మానవ తప్పిదాల వల్లనే తరచూ వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు మాధవ్ గాడ్గిల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక నివేదిక కూడా కేరళ ప్రభుత్వానికి అందజేశారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అస్సాం, ఉత్తరాఖండ్లో మళ్లీ వరదలు వచ్చాయి. అస్సాంలో బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 42,000 హెక్టార్ల మేర పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరద భీభత్సానికి కజీరాంగా జాతీయ పార్క్ నీట మునిగింది. మరోవైపు ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అలకనంద, భగీరథి, కోసి నదిలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. కాగా రుద్రప్రయాగ్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెరిగాయి. తాజాగా అస్సాంతో పాటు ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు జల ప్రళయం సృష్టించాయి. అస్సాంలో వరదలు వెలియ తాండవం చేస్తున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. తాజా వరదలు దాదాపు 16 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా దాదాపు 10 మందికి పైగా వరదలకు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. కాగా వరద నీటికి గల్లంతైన వారి లెక్కలు తేలడం లేదు. అస్సాం వ్యాప్తంగా మొత్తం 27 జిల్లాలపై వరదల ప్రభావం పడింది. వరదల కారణంగా దాదాపు 4 లక్షల మంది నిర్వాసితులయ్యారు. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. నిర్వాసితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాం వరదల ప్రభావం గ్రామాలపై పడింది. దాదాపు 2,800 గ్రామాలు నీట మునిగాయి. అలాగే 42,476 హెక్టార్ల మేర పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు ఘోరంగా దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 8,400 మందిని సహాయక బృందాలు కాపాడాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఆహారం, జ్వరాలు రాకుండా మందులిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వరదల బీభత్సానికి కజిరంగా జాతీయ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాలు నీట మునిగాయి. ఇప్పటి వరకు ఒక రైనో సహా దాదాపు 10 జంతువులు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలకు అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్టే కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. వరదల కారణంగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. చంపావత్, అల్మోరాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వరదల కారణంగా డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గంగా, అలకనంద, భాగీరథి, కోసి నదుల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు చర్యగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీటిపాలైంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రాలకు వారిని తరలించారు. కాగా వరదల నేపథ్యంలో నైనిటాల్, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులిచ్చారు.
పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్, యమునోత్రి, దర్చులా, తవా ఘాట్ జాతీయ రహదారులపైన రాకపోకలు నిలిచిపోయాయి. కిందటేడాది హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. 1 లేదా 2 రోజులు కాదు, కొన్ని రోజుల పాటు వచ్చిన వరదలు ఉత్తరాఖండ్ను ముంచెత్తాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఒక దశలో కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లే దారిలోని గౌరీకుండ్ ప్రాంతంలో బీభత్సంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇండ్లు, దుకాణాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. లో వచ్చిన వరదల ఫలితంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రక్షణ శిక్షణా కేంద్రం కూలిపోయింది. అంతేకాదు ఉత్తరాఖండ్లోని ప్రధాన నేషనల్ హైవేస్ అన్నీ దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఫలితంగా 19 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మరికొందరి మృతదేహాలు అసలు దొరకలేదు. కాగా ఉత్తరాఖండ్లో వరదల బీభత్సం గురించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారిలో అనేక మంది నేపాల్ దేశ యాత్రికులు కూడా ఉన్నారు. కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో గంగోత్రి అలాగే బద్రీనాథ్ జాతీయ రహదారులను కూడా మూసివేశారు. అంతేకాదు భారీ వర్షాల కారణంగా రోడ్లు తెగిపోయాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చార్ధామ్ యాత్రను 2 రోజుల పాటు అధికారులు నిలిపివేశారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రవహించాయి. రిషికేశ్, కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ టన్నెల్లోకి వరద నీరు చేరడంతో 114 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులు స్పందించి తాడు సాయంతో వారందరినీ రక్షించారు. మధ్య మాహేశ్వర్ లోయలో వంతెన కూలిపోవడంతో యాత్రికులు ఒకవైపు చిక్కుకుపోయారు. వర్షాల దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హరిద్వార్ జిల్లాలో 24 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కిందటేడాది ఆగస్టు నెలలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు కూలిన కారణంగా 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కాగా రాజధాని నగరమైన సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సమీపాన గల శివాలయం కూలిపోయింది. అకస్మాత్తుగా శివాలయం కూలిపోవడంతో శ్రావణ మాసం పూజలు చేస్తున్న భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ నేపథ్యంలో 10 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. ఆలయ శిథిలాల కింద కొన్ని మృతదేహాలు దొరికాయి. కాగా సిమ్లాలోనే మరో ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5గురు దుర్మరణం పాలయ్యారు. కాగా కొండ చర్యల నుంచి 17 మందిని ప్రాణాలకు తెగించి అధికారులు రక్షించారు. అలాగే తుఫాను ధాటికి సోలాన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోయారు. సోలాన్ జిల్లాలోనే మరో ఘటనలో ఇండ్లు కూలిపోయాయి. ఇండ్లు కూలిన సంఘటనలో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 752 రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా దారుల వెంట రాకపోకలు నిలిచిపోయాయి. కాగా వానల దాటికి యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన సిమ్లా కల్కా రైల్వే లైను భారీగా దెబ్బతిన్నది. ఇదిలా ఉంటే సిమ్లా నగర మాస్టర్ ప్లాన్ ముస్తాయిదా విమర్శలకు కేంద్రంగా మారింది. ఈ మాస్టర్ ప్లాన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నదే పర్యావరణ నిపుణుల వాదన. మాస్టర్ ప్లాన్ ముస్తాయిదా వల్ల సిమ్లా నగరంలో మరిన్ని పర్యావరణ దుష్పరిణామాలు సంభవించే ప్రమాదముందని నిపుణులు పేర్కొన్నారు. కాగా అసోం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనే కాదు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలను కూడా ఇటీవల వరదలు ముంచెత్తాయి.